దీపావళి సందడి మొదలైంది. వీధి వీధిన టపాసుల దుకాణాలు వెలుస్తున్నాయి. అయితే ఈ బిజీ లైఫ్ లో షాపులకు వెళ్లి టపాసులు కొనుక్కునే తీరిక లేని వారు ఆన్లైన్ లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో గత ఏడాదితో పోలిస్తే ఆన్లైన్ క్రాకర్స్ బిజినెస్ బాగా పెరిగింది. వెలుగుల పండుగ దీపావళి సమీపిస్తుండటంతో క్రాకర్స్ మార్కెట్లలో సందడి నెలకొంది. హోల్సేల్ మార్కెట్లతో పాటు రీటైల్ మార్కెట్లు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. సాధారణంగా దీపావళి టపాసుల కొనుగోలులో పెద్దవాళ్లతో పోలిస్తే చిన్నారుల హడావుడే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే అన్ని వ్యాపారాల్లో మాదిరిగానే దీపావళి బాణసంచా అమ్మకాల్లో కూడా లేటెస్ట్ ట్రెండ్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా సిటీ లైఫ్ లో క్షణం తీరిక లేకుండా ఉండే నగరవాసులు బాణసంచా షాపుల వద్దకు వెళ్లి కొనుగోలు చేయట్లేదు. గంటల తరబడి షాపుల చుట్టూ తిరిగే తీరిక లేకపోవడమే దీనికి కారణం. ఇలాంటి వాళ్ల కోసమే ఆన్లైన్ వెబ్సైట్లు క్రాకర్స్ షాపింగ్ కు రారమ్మంటూ స్వాగతం పలుకుతున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకున్న పలు సంస్థలు ఈ ఆన్లైన్ క్రాకర్స్ బిజినెస్ స్టార్ట్ చేశాయి. ఇప్పుడు ఇంటర్నెట్ లో పదుల సంఖ్యలో ఇలాంటి ఆన్లైన్ క్రాకర్స్ అమ్మే సైట్లు దర్శనమిస్తున్నాయి. ఒక్క మౌస్ క్లిక్ తో కోరుకున్న టపాసులు ఇంటి వద్దకే చేరుస్తున్నాయి. సమయం ఆదా అవుతుండటంతో నగరవాసులు ఈ ఆన్లైన్ వెబ్సైట్లకు అట్రాక్ట్ అవుతున్నారు. పలు వెబ్సైట్లు నిర్వహిస్తున్న ఆన్లైన్ లావాదేవీలు ₹1 వరకు ఉండటంతో ఈ బిజినెస్ 3 చిచ్చుబుట్లు 6 టపాసులు అన్న చందంగా సాగుతోంది. మార్కెట్లో టపాసులు కొనుగోలు చేసే సమయంలో తీసుకునే జాగ్రత్తలు ఆన్లైన్ లో కొనుగోలు చేసేటప్పుడు కూడా తీసుకోవాలంటున్నారు ఫైర్ సేఫ్టీ అధికారులు. సో అమెజాన్ కానీ వీళ్ళు ఫ్లిప్కార్ట్ కానీ వీళ్ళు డెలివరీ చేస్తూ ఉన్నారు. విజ్ఞప్తి చేసేది, సో ప్రమాదం జరిగేంత వరకు ఏం కాదు, జరిగిన తర్వాత చాలా నష్టపోవాల్సింది ఉంటుంది. కాబట్టి సో మీరు ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు సపరేట్గా మీకు ఒక 4 డెలివరీ ఉంటే 4 డెలివరీ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫైర్ క్రాకర్స్ మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయండి. ఏదేమైనా దీపావళి పండుగ సందర్భంగా జరుగుతున్న క్రాకర్స్ అమ్మకాలు ఆన్లైన్ సంస్థలకు కాసులు కురిపిస్తున్నాయి.